సభకు నమస్కారం. వనజీవి రామయ్య గారి సంస్మరణార్థం ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు మిత్రులు హరీష్ రావు గారు, సుభాష్ రెడ్డి గారు, వి ప్రకాష్ గారు, తమ్ముడు నరేష్ ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు తీసుకొని మిగతా ఫ్రెండ్స్ అందరు వచ్చినారు. ఈ మిట్టపల్లి సురేందర్ అనే తమ్ముడు ఈ కార్యక్రమానికి పిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నా సెలవు రోజును ఇంతటి మంచి కార్యక్రమానికి ఉపయోగించుకునేలా చేసినందుకు. అదేవిధంగా చెట్లు, మొక్కలు, వనము, వనజీవనం అంటే ప్రేమతో మీరందరూ ఈ కార్యక్రమానికి రావడం, ఈ సభ నిండి ఉండడం చాలా అద్భుతంగా ఉన్నది. నేను మధ్యప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ని. మా మధ్యప్రదేశ్లో భూభాగంలో సుమారు 35 నుంచి 40% ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. అయితే మేము ఫారెస్ట్ మధ్యప్రదేశ్లో అంటే నేను సివ్నీ అనే జిల్లా కలెక్టర్గా చేసినాను. అక్కడ పెంచ్ నేషనల్ పార్క్, ఇందాక మీరు కానా నేషనల్ పార్క్ చెప్తున్నారు. సింగ్రౌలి అనే జిల్లా కలెక్టర్గా ఉంటే అక్కడ బాంధవ్గఢ్ నేషనల్ పార్కు, ఇట్లా అనేక నేషనల్ పార్క్స్, టైగర్ శాంచురీస్, వీటి మధ్యలో నుండి వచ్చినటువంటి ఆఫీసర్గా మధ్యప్రదేశ్లో మేము చాలా వరకు ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ సంబంధించి, ఎన్వైరన్మెంట్ కన్జర్వేషన్ చాలా యాక్టివిటీస్ చేయడం జరిగింది. మనము ఇటు సత్పుడా, వింధ్య పర్వతాలు ఏవైతే ఉన్నాయో దీని కిందికి దిగినట్టయితే మనము దక్షిణ భారతదేశం ఈ డెక్కన్ ప్లాట్యూలోకి వస్తాము. అయితే ఈ డెక్కన్ ప్లాట్యూలోకి వచ్చిన కొద్దీ మనము ఈక్వటోరియల్ అంటే మనము ఈక్వేటర్కి దగ్గరికి వచ్చేస్తాం. వచ్చినప్పుడు మనకి సూర్యకిరణాలు డైరెక్ట్గా మన మీద పడడం వల్ల, ప్లస్ మనము భూభాగాన్ని అత్యధికంగా దోహనం చేసుకోవడం వల్ల కూడా మన దగ్గర ఫారెస్ట్ ఏరియా చాలా తగ్గిపోయింది కాలాంతరంలో. వనజీవి రామయ్య గారు చేసినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే అంటే వారి జీవితకాలంలో చేసినటువంటి కార్యక్రమం ఏదైతుందో, ఇందాక బాలలత గారు చాలా మంచి ఒక పాయింట్ చెప్పినారు. నేను దానికి సపోర్ట్గా నేను చెప్తున్నాను. ఒకటి ఆలోచన. మనందరం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఆలోచన అనేది, ఒక ఐడియా అనేది, ఒక ఐడియాలజీ అనేది దానికి కేవలం జననం ఉంటుంది కానీ మరణం ఉండదు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే వనజీవి రామయ్య గారు చేసినటువంటి తన కార్యక్రమము, తన ఆలోచన, తను జీవితకాలంలో చేసిన కార్యక్రమము, తన ఆలోచన ఏదైతే ఉందో, తను పరమపదించిన తర్వాత కూడా ఆ ఆలోచన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అది బ్రతికే ఉంటుంది. ఇది మనకు ఐడియాలజీకి, ఒక ఐడియాకి, ఒక ఆలోచనకు ఉన్నటువంటి చాలా పవర్ఫుల్ శక్తి మనం అందరం గమనించాలి. చాలాసార్లు అంటే ఇందాక మీరు చెప్పినారు పద్మశ్రీ వారికి ఇచ్చాము. మేబీ మనం భారతదేశంలో పుట్టినాం కాబట్టి వారికి పద్మశ్రీ వచ్చింది కాబట్టి, ఇక అదే సౌత్ ఆఫ్రికాలో లేకపోతే యూరోప్లో పుట్టుంటే నోబెల్ ప్రైజ్ వచ్చి ఉండేది కావచ్చు వారికి. కానీ మనం ఇక్కడ మనము చేసిన కార్యక్రమము, చేసినటువంటి యాక్టివిటీ అనేది ఇక్కడితో ఆగేది కాదు. ఇలాంటి అనేక కార్యక్రమాలే కాకుండా 2-3 విషయాల పట్ల మనం ఒక ఉద్యమ రూపంలో దీన్ని ముందు తీసుకెళ్ళాలి. ఒకటి, ప్రైవేట్ వ్యక్తులు, ఇండివిజువల్స్, మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రేమ ఉన్నది అనుకో, మొక్కలు నాటాలి చేయాలని అంటే నేను నా ఇండివిజువల్ ఫారెస్ట్ నిర్మించుకునే హక్కు నాకు కలగాలి. హరీష్ అన్న దీని గురించి మనం ఆలోచించాల్సిన ప్రభుత్వాల వాళ్ళు కూడా, నేను మధ్యప్రదేశ్లో ఉండి మేము ప్రైవేట్ ఫారెస్టేషన్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు మేము విజన్ 2047లో కూడా మేము ఇది పెట్టినాము. ఏంటనంటే ఇండివిజువల్గా ఇప్పుడు మన భారతదేశం జనాభా 140 కోట్లు అయింది. ఇది ఎక్కడ దాకా పోతుంది? 160 కోట్ల తర్వాత పోయి కిందికి వస్తుంది. ఆల్రెడీ మన ఫర్టిలిటీ రేట్ తగ్గిపోతూ ఉన్నది, మన పాపులేషన్ తగ్గుతుంది. ఆ తర్వాత మనకి ఈ భూభాగంలో ఏదైతే ఉన్నదో ఎంత ఇల్లు కట్టుకుంటాము, మిగతా ఇండస్ట్రియలైజేషన్ అవి ఇవి చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఎక్స్పాన్షన్ కూడా స్కోప్ లేదు, అవసరం కూడా ఉండదు. మళ్ళీ ఫారెస్టేషన్ ఏదైతే ఉన్నదో మళ్ళీ తిరిగి పెరుగుతుంది. సో ఇండివిజువల్ ఫారెస్టేషన్ అంటే వ్యక్తిగత ఫారెస్ట్లు నిర్మించుకునేటువంటి హక్కు కూడా మనం ప్రజలకి, జనాలకి కనిపించాలి. ఎందుకంటే ఇప్పుడు ఏ విధంగా అయితే మనం చూస్తున్నామో ఈ సోషల్ అంటే ఇప్పుడున్నటువంటి ఈ మన సామాజిక వ్యవస్థలో ఏమవుతున్నదంటే వ్యక్తి చాలా ఎక్కువ ఇండివిజువలిస్టిక్ అయిపోయి ఆ తర్వాత మళ్ళీ రియలైజ్ అయింది మన కరోనా వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పాత రోజులే మంచి అనేటటువంటి దారికి మళ్ళీ ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నారు. ఊళ్ళల్లో ఉన్న వాళ్ళ పాత ఇళ్ళను కూడా మంచిగా చేసుకొని దానికి ప్రహరీ గోడలు పెట్టుకొని మళ్ళీ వీకెండ్స్కి ఊరికి పోయి ఆడనే ఉండడం మంచిదని అందరికీ అర్థమైపోయింది.
ఈ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి, మన ఈ సిటీలో ఉండే వాళ్ళంతా అవుట్స్కట్స్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆల్రెడీ అవుటర్ రింగ్ రోడ్ దగ్గరికి వచ్చిండ్రు, ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ దగ్గరికి పోతారు. అంతా పోయి ఆడ ల్యాండ్లు కొనుక్కొని ఆడ ఇండివిజువల్ హౌసెస్ పెట్టుకొని ఆ తర్వాత అవసరం ఉంటేనే సిటీకి వస్తారు, లేకపోతే ఆడ నుంచే వర్క్ ఫ్రమ్ హోమా లేకపోతే ఇంకేదో చేసుకుంటారు. సో మనం ఇండివిజువల్ ఫారెస్టేషన్ మీద మనం అంటే గవర్నమెంటే ఎందుకు ఫారెస్ట్ నిర్మించుకోవాలి, ప్రైవేట్ వ్యక్తులు కూడా ఫారెస్ట్ నిర్మించి, ఇందాక ప్రకాష్ గారు అన్నట్టు చెట్లు అల్టిమేట్గా మనం ఎన్వైరన్మెంట్ ఈ పర్యావరణం ఉన్నంత కాలమే మనం బతుకుతాం. పర్యావరణం నశించినామంటే మనం నశించిపోయి, ఎందుకంటే మనము మనిషి అనేటోడు అన్ని ఎన్నో చరాచర జీవరాశులలో ఒక జీవరాశి మాత్రమే. కానీ మనం ఏం చేసినాము, కాలాంతరంలో ఉన్న పశువులని ఉన్న వైల్డ్ లైఫ్ని అన్నిటిని మనము పెట్స్గా చేసుకొని మనం బతకడం స్టార్ట్ చేసినాం. సో ఒకటి ఈ పాలసీ పరంగా కూడా ఇలాంటి వనజీవి రామయ్య గారి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణలో ఒకవేళ మళ్ళీ హరితహారానికి ఇంకొక రూపకల్పన చేసుకున్నట్టయితే దాని పేరే వనజీవి రామయ్య బృందావనం అని ఎందుకు పెట్టకూడదు? అంటే గ్రామానికి పెట్టినట్టయితే వారి ఆలోచన, వారి ఏదైతే ఈ ఐడియా ఏదైతే ఉందో అది సజీవంగా నిలిచిపోతాయి. సో అలాంటి డిసిషన్స్ కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా మనం చెట్లు పర్యావరణం గురించి ఎంత చదువుకుంటే అంత. నేను మధ్యప్రదేశ్లో సింగరౌలి అనే జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు అక్కడ సాల్ ఫారెస్ట్ ఉంటుంది, అంటే సాలువ చెట్లు అంటాం కదా, ఇక్కడ సాల్ ఫారెస్ట్ చాలా పొడుగు ఉంటాయి. అంటే ఒక్కొక్కటి 100 ఫీట్లు 200 ఫీట్ల దాకా పోతాయి. అయితే ఆ చెట్ల మధ్యలో తిరుగుతున్నప్పుడు నేను తెలియక అంటే ఈ విషయం చెప్తున్నా, ఎందుకనంటే మనం అన్ని సమయాన మనకు ఎవరో ఒకరు ఏదో ఒకటి నేర్పుతారు. నేనేమన్నానంటే ఈ సాల్వ చెట్లు ఉన్నాయి కదా, ఇంత అద్భుతంగా ఇక్కడ పెరిగినాయి, ఇదేంటి మనము వెస్టర్న్ మధ్యప్రదేశ్లోనే ఎక్కువ ఉన్నాయి, ఈ ఈస్టర్న్ మధ్యప్రదేశ్లో ఎక్కడ చెట్లు కనిపించట్లేవు ఇవి అని అడిగిన అనమాట ఒక ఫారెస్ట్ ఆఫీసర్ని. దీని సీడ్స్ తీసుకెళ్ళి అక్కడ కూడా చల్లితే అక్కడ కూడా ఇంత పెద్ద ఇంత పొడుగైనటువంటి సాల్వ ఫారెస్ట్ ఏర్పడుతుంది కదా అని అంటే, సార్ దానికి సీడ్స్ ఏమి ఉండవు అసలు, అది ఆ మొక్క ఎక్కడైతే ఆ చెట్టు ఎక్కడైతే మొలుస్తుందో అది దాని పరిసర ప్రాంతాలలోనే ఇంకొక చెట్టు మొలుస్తుంది. అది అక్కడ ఇంతవరకు దాన్ని నర్సరీలో దాని చిన్న చిన్న మొక్కలు తయారు చేసి తీసుకుపోయి ప్లాంటేషన్ చేసే పద్ధతే కనుక్కోలేకపోయినారు ఫారెస్ట్ ఆఫీసర్లు ప్లస్ నర్సరీలు నడిపించేవాళ్ళు. సో మనం చాలా నేర్చుకునే ఉన్నది. మనము మనిషి అనే జీవి ఈ భూమి మీద అతి తక్కువగా ఇప్పటి వరకు నాలెడ్జ్ సంపాదించుకోగలిగాడు, ఇంకెంతో నాలెడ్జ్ ఈ విషయాలలో సంపాదించుకోవాల్సిన ఉన్నది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల ద్వారా అదేవిధంగా ఇంతటి మహానుభావులను మనం స్మరించుకొని ఎన్నో యాక్టివిటీస్ చేసి మనము వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేసుకుంటూ ఖచ్చితంగా అనేక ప్రభుత్వాలు వారి జీవితాన్ని వారు చేసినటువంటి యాక్టివిటీస్ని అనుకరణగా తీసుకొని ముందుకెళ్తారని అనుకుంటూ మరొకసారి నిర్వహణకర్తలకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలతో జై హింద్.